కృపమయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ సంఘమా, నేడు మరొక కొత్త అంశం గురించి మాట్లాడుకుందాం. ఆదివారము మాత్రమే సంఘానికి వెళ్ళాలా? సో ఆదివారం ఆరాధన ఆదివారం జరగాల, శనివారం జరగాల, సోమవారం జరగాల, వారానికి ఒకసారి జరగాల, వారానికి 2 సార్లు జరగాల, గృహ కూడికలు జరగాల, మరి ఏ రోజు జరగాలి? కొంతమంది అంటే దైవ సేవకులు ముహూర్తాలు పెడుతున్నారండి, పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, పెళ్లికి ముహూర్తాలు ఏంటండి? అసలు ముహూర్తం ఏంటండి? ఎంత దౌర్భాగ్యమైన విషయం లేదు. బర్త్డే సెలబ్రేషన్స్ మనకు అవసరం లేదు, క్రిస్మస్ మనకు అవసరం లేదు. ప్రతిరోజు క్రిస్మస్. యేసయ్యని నువ్వు నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ప్రతిరోజు నీ జీవితానికి క్రిస్మస్. సంవత్సరానికి ఒకసారి ఎందుకు వస్తుందండి? ప్రతిరోజు యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటావు. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య పుట్టింది కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. యేసయ్య ఎందుకు చనిపోయాడు, ఆ చనిపోయినది నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు బ్రతుకుతావు. కాబట్టి నువ్వు బ్రతకాలంటే ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటూ నువ్వు రోజు బ్రతకాలి. ఆత్మహత్య పాపం తెలుసా నీకు? తెలుసుకోవాలి మీరు. అందుకనే మనం ఎప్పుడు ఈ దైవజనులు కొంతమంది చేస్తున్నటువంటి దౌర్భాగ్య పనులు ఏంటంటే, కొంతమంది అందరూ కాదులేండి, మళ్ళీ మనోభావ దెబ్బతింటాయి కదా, మనోళ్ళ తిట్టేస్తున్నారని అని చెప్పేసి మనం ఇదొకటి ముహూర్తాలు పెట్టకూడదండి. అది చాలా తప్పదు. కొన్ని వివాహాలు అయితే ఈ రోజున హైందవ ఆచారాలు కొన్ని, క్రైస్తవ సాంప్రదాయాలు కొన్ని, దైవజనులకి ఇష్టమైనటువంటి ఆలోచనలు కొన్ని, అన్నీ కలిపి మిళితమైనటువంటి సంప్రదాయాలతో ఈ రోజున కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దారుణం. మనకు అవసరం లేదండి. యేసుక్రీస్తు చనిపోయిన రోజు గుర్తు పెట్టుకుంటూ ప్రతిరోజు బ్రతకాలి మనం. చూడండి, దేవుని ఆరాధించే రోజు ముఖ్యం కానే కాదు. యూదులు శనివారం ఆరాధన పెట్టుకున్నారు కదండి, మరి SDA సంఘం వారు ఉన్నారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా శనివారం పెట్టుకుంటారు కదా. అసలు ఏ రోజు పెట్టుకోవాలి సంఘారాధన? శనివారమా, ఆదివారమా, వేరే వారమా, లేదంటే ప్రతిరోజున? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. దేవునిని ఆరాధించే రోజు కంటే ఆరాధించడమే ముఖ్యము. ఆ రోజు ముఖ్యం కాదు, దేవునిని ఆరాధించడమే ముఖ్యం. ఫలానా ఆరాధించే రోజు ముఖ్యం కాదు. అది శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఏ రోజైనా కావచ్చు, ఏ సమయం అయినా కావచ్చు. చూడండి ఒకసారి, నిర్గమకాండంలో ఏమి రాయబడి ఉన్నదో చూద్దాం. దేవుడు మోషే గారి ద్వారా మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ మీరు చూడగలిగితే, నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకునము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడము. మరి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు పని చేయకూడదు. నీవు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ దాసి కానీ, నీ దాసి అయినను, దాసురాళ్ళైనను, దాసుని కుమారులైనను, నీ పశువుల శాలలో ఉన్న జంతువులైనను ఏవి కూడా పని చేయకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. నేను ఈ సృష్టిని 6 రోజుల్లో చేశాను, 7వ రోజున నేను విశ్రాంతి తీసుకున్నాను. మీరు కూడా అలాగే ఉండాలి, మీరు కూడా ఇలాగే ఉండాలని చెప్తున్నాడు. అందుకని నిర్గమకాండము 31:12లో నేను చెప్తూ, యెహోవా మోషేతో ఇలా అనెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇలా అనము, ఇలా నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించి తీరాలి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. నిర్గమకాండము 31:15, 6 దినములు పని చేయొచ్చు మీరు, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము, ప్రతిష్ఠితమైనది, స్పెషల్ డే ఫర్ ద లార్డ్. ఇట్స్ అ లార్డ్స్ డే. సండే ఇస్ అ లార్డ్స్ డే. కాబట్టి మీరు సండే అనేటువంటి ఆ పేరుని మీరు లార్డ్స్ డే అని కూడా అనుకోవచ్చు. సో బ్రదర్, వి విల్ మీట్ ఆన్ ద లార్డ్స్ డే. ఏ రోజు? ఆదివారమే లార్డ్స్ డే, ప్రభువు దినము. చూడండి, ఆ విశ్రాంతి దినమున పనిచేయ ప్రతి వారము తప్పక మరణ శిక్ష నుండును. మామూలు శిక్ష కాదండి ఇది. అబ్బో, దారుణం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అని మత్తయి సువార్తలో 16:26లో యేసు ప్రభు అంటున్నమాట. నన్ను బాగా ప్రేరేపించినటువంటి ఎన్నో కొన్ని వాక్యాలలో అది మొట్టమొదటి మాట అండి.
నాకు బాగా నచ్చిన వాక్యం, ప్రతిరోజు నేను గుర్తుపెట్టుకున్నటువంటి వాక్యం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని, లోకంలో ఉన్నదంతా సంపాదించుకుని, ఈ లోక ఐశ్వర్యం అంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి వాడి ప్రయోజనం? ఈ రోజున COVID-19 వచ్చింది. కోట్ల రూపాయల డబ్బులు నా ప్రాణాలను దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున మనుషులు. కాబట్టి నీ డబ్బు నిన్ను బ్రతికించలేదు. యేసుక్రీస్తు నందున నీ విశ్వాసమే నిన్ను బ్రతికించగలదు. ఒకవేళ బ్రతికించకపోయినా నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నెబుకద్నెజరైనటువంటి రాజా, మహారాజా అబేద్నెగో, మేషాకు, శద్రకు అనేటువంటి ఈ ముగ్గురు అంటున్న మాట చూడు, నువ్వు నిలబెట్టినటువంటి ఈ పెద్ద విగ్రహం ఉందే, ఈ ప్రతిమకు మేము నమస్కరించము, అగ్నిగుండంలో వేస్తానంటున్నావు కదా, ఏసే, మేము చచ్చిపోయినా పర్లేదు, అయినా కూడా నువ్వు అగ్నిగుండంలో వేసినా కూడా మమ్మలను రక్షింపగల సమర్థుడు. మీరు ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ సమర్థుడు, మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా యెహోవా దేవుడు, జీవము కలిగిన దేవుడు, పరలోకమున్న మా తండ్రి అయిన జీవము కలిగిన దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మలను రక్షింపకపోయినా పర్వాలేదు, అయినా కూడా మేము ఆయననే దేవునిగా ఆరాధిస్తాము, సేవిస్తాము, కొలుస్తాము. నీవు నిలబెట్టిన ఏ ప్రతిమకు మేము నమస్కరింపము. ఏం చేసుకుంటావో చేసుకోపో, ఓపెన్ స్టేట్మెంట్, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. మహారాజు గారు ఆజ్ఞ ఇచ్చేసాడు. ముగ్గురిని తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలోకి వేసారు. ఆ తర్వాత రాజుగారు వచ్చి మంత్రితో పిలుస్తున్నాడు, ఇట్రా మంత్రి ఇట్రా, అక్కడ ఏంది మనం ముగ్గురు వేస్తే లోపల నలుగురు కనిపిస్తున్నారు ఏందే అని. ఆ 4 వ్యక్తులు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే, వీళ్ళు నమ్ముకున్న దేవుడు వచ్చేసాడు రక్షించడానికి. అపోస్తలుల కార్యములు మీరు ఒకసారి చూడండి, 20వ అధ్యాయం 7వ వచనంలో మంచి మాట. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, రొట్టె విరుచుట ఆదివారం, ఏ రోజు రొట్టె విరిచి? ఆదివారం. చూడండి, రొట్టె విరగటం అనేది ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఒక సమయం లేకుండా పగలైనా రాత్రైనా రొట్టె విరిచారు. ఆ విశ్వాసాన్ని పంచుకున్నారు. ఈ రొట్టె విరవడము, ద్రాక్షరసం త్రాగడము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్షణను, ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప ప్రేమను, ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన పునరుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ రొట్టె విరిచారు, ద్రాక్షరసం త్రాగారు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు పగలు చేశారు, రాత్రి చేశారు, ప్రతిరోజు చేశారు, ప్రతి ఇంట్లో చేశారు, ప్రతి కూడికిలో చేశారు, ఆదివారం కూడా చేశారు. ఆదివారం చేశారు. ఆదివారం అనేటువంటి మాట ఎక్కువగా నొక్కి చెప్పబడటం జరిగింది. చూడండి, అదే కొరింథీకి రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో పౌలు గారు కూడా రాస్తున్నాడు. 16వ అధ్యాయము 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, అండర్లైన్, ప్రతి ఆదివారమున. అపోస్తలుల కార్యములు 27లో కూడా, 20 కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఆదివారము. మళ్ళీ ఇక్కడ 1 కొరింథీలో 16 కూడా ఆదివారమున, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది, ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి, వర్ధిల్లిన కొలది. నీకు ఎంత వస్తే అంతే. నీకు 2 లక్షల జీతం వస్తుంది అనుకోండి, మీరు ఎంత ఇవ్వగలుగుతారు? రఫ్లీ ఒక 2,000 ఇవ్వగలుగుతారు కదా, 200 ఇవ్వగలుగుతారు కదా, చాలు. 2 రూపాయలు ఇచ్చారు. భేద విధవరాలు కొన్ని కాసులు వేసి చాలు అని. అందుకని కానుకలు పెట్టి దగ్గర ఆ ఫోకస్ అంతా పెట్టి యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఉన్నాడు. చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇలా కట్టలు నాణ్యాన్ని ఇలాగా చూసా, డబ్బులు ఉన్నవాడిని అని, వాడి బల్బు అనమాట, అంటే వాడి ఈవు అనమాట, డబ్బులు ఉన్న వాడి బల్బు అనమాట. ఇలా ఇసురు ఏంటి, దేవుడే అన్న దగ్గర అనుకున్నాం, ఇలా ఇసిరేస్తే అలా తీసేసుకోవడానికి. దేవుడికి నీ డబ్బు అవసరం లేదు. దేవుడి దగ్గర చాలా ఐశ్వర్యం ఉందండి. మనందరం కూడా ఐశ్వర్యవంతులము కావాలని యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు దరిద్రుడాయను అనేటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఆత్మీయంగా మనము ఆ ఐశ్వర్యం పొందాలండి. ఆత్మీయ ఐశ్వర్యం ఇది. స్పిరిచువల్ రిచ్నెస్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకని తనను తాను తగ్గించుకుని ఒక పేదవాని కుటుంబంలో, ఒక వడ్రంగి వారి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టినాడు. పని చేస్తేనే తిండి ఆయన కుటుంబంలో. మరి ఈ రోజున పని చేయకపోయినా ఫండ్స్ వచ్చేస్తున్నాయి, కోట్ల రూపాయలు దైవ సేవకులకి. కొంతమందికి ఏ సువార్త సరిగా ప్రకటించకపోయినా, ఆత్మలను రక్షించకపోయినా, మరికొంతమంది చిన్న సంఘాలలో నుండి ఆ విశ్వాసులని వారి సంఘాల్లోకి చేర్చుకుని, వారి చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా చేర్చుకుని, ఒక తిమింగిలము చిన్న చేపల్ని మింగేసినట్టుగా ఈ చిన్న సంఘాలలో ఉండేటువంటి ఈ దైవ సేవకుల కడుపు కొట్టి ఒక సంఘాన్ని పెద్ద సంఘంగా చేసుకున్న వారు ఈరోజు లేరంటారా? ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో, ఎంతో మంది ఉన్నారండి. మన తెలుగు రాష్ట్రాల్లో లేరా?
హైదరాబాద్లో లేరా? రాజమండ్రిలో లేరా? ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి దాని మీద ఆరాధన చెప్పేవాళ్ళు లేరా అండి? ఆన్లైన్లో అడుక్కునే వాళ్ళు లేరంటారా? ఫండింగ్ కోసమే సువార్త ప్రకటించే వాళ్ళు లేరంటారా? కుప్పలు కుప్పలుగా ఉన్నారు. అలాంటి వారిని దేవుడు పట్టించుకోడు, అంతే. సో అందుకనే ఆ ప్రతి ఆదివారం అని అక్కడ నొక్కి చెప్తున్నాడండి. ఏమంటే దేవుడు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్పాడు. సత్యముతోనూ అంటే సత్యముతో ఆరాధించండి, ఆత్మతో ఆరాధించండి అని చెప్పాడు. కానీ పలానా రోజు మాత్రమే నన్ను ఆరాధించమని చెప్పలేదు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. అంటే 2-3 కూడి ఉన్న చోట అంటే ఆ టుగెదర్నెస్ ఒకటే, కానీ అందులో ఉన్నది 2-3. 2 చాలు అంటున్నాడు. 3 దాకా కూడా అవసరం లేదు, 2 చాలు. భార్యాభర్త 2 కలిసి ప్రార్థన చేయగలిగితే ఆ కుటుంబానికి ఆశీర్వాదం. భార్యాభర్త కలిసి మాట్లాడుకుంటలేరు ఈ రోజున, కలిసి ఉండలేకపోతారంట. విడాకులు కావాలి. పెళ్లి చేసుకోవడానికి మామిడాకులు కడతారు, 2 రోజుల తర్వాత ఈ మామిడాకులు కాస్తే విడాకులు అయిపోతాయి. ఈ సిగ్గు లేకుండా టీవీ సీరియల్స్ చూసేటువంటి ఈ క్రైస్తవులు అందరూ ఉంటారు చూడండి, వీళ్ళందరూ ఆ సీరియల్స్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ని చక్కగా లోపలికి ఎమిడించుకొని, లోపలికి చక్కగా ఇన్స్టాల్ చేసుకుని, మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుని, ఆ క్యారెక్టర్స్లో నుంచి వీళ్ళ క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చి, ఎంత అసలు ఈ రోజున అత్యంత నీచమైన పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలలో. అన్ని సీరియల్స్ టైం తప్పకుండా. బైబిల్ చదవడానికి 5 నిమిషాలు టైం లేదు, సీరియల్స్ చూడడానికి గంటల టైం ఉంది. ఆరాధనలో కూర్చోడానికి యవనస్తులకి గంట టైం లేదు, అక్కడ కూడా కూర్చుని ఫోన్ పట్టుకుని ఏ గేమో ఆడుతూ ఉంటాడు, ఏ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా ఉంటాడు, ఏ ఫేస్బుక్ చూసుకుంటూ ఉంటాడు, ఏ ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు, ఏ ట్వీట్స్ చూసుకుంటూ ఉంటాడు. అంతేకాని దైవజనుడు ఏం చెప్తున్నాడు, పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, అసలు బైబిలే పట్టుకురావట్లేదండి ఈ రోజున. మరి వీళ్ళేమి విశ్వాసులో, వీళ్ళేమి క్రైస్తవులో, ఇదేమి సంఘమో, అదేమి ఆరాధనో, అసలు ఇది ఈ నరకం ఏంటో అర్థం కావట్లేదు నాకు. ప్రింట్ బైబిల్ పట్టుకురండి అంటే డిజిటల్ బైబిల్ ఇందులో ఫోన్లో, ఈ పనికి మళ్ళీ చెత్త అంతా ఈ ఫోన్లో ఉంటుంది. ఈ ఫోన్లో చూస్తావా, ఆఫీస్లో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు డిజిటల్ బైబిల్ వాడుకో, వద్దనట్లేదు నేను. కానీ సంఘానికి వస్తున్నప్పుడు, ఆరాధనకు వస్తున్నప్పుడు నువ్వు క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 ఉన్నటువంటిది ఈ బైబిల్ పట్టుకురావాలి. ప్రింట్ బైబిల్ వద్దు, డిజిటల్ బైబిల్ ఆరాధనలో వద్దు. చూడండి, అందుకనే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కానీ పలానా రోజున మీరు ఆరాధించినని దేవుడు ఎక్కడ చెప్పలేదు. 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటాను అంటున్నాడు. అది ఏ ప్రదేశమైనా సరే, అది అరణ్యమైనా సరే, శ్మశానమైనా సరే, నువ్వు ప్రార్థన చేయడానికి అర్హత లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు. అది హాస్పిటల్లో కావచ్చు, మార్చురీ పక్కన నిలబడి కావచ్చు, మార్కెట్లో కావచ్చు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, ఇంకొక 2 నిమిషాల్లో ఫ్లైట్ కింద పడి ముక్కలే కాలిపోతారు, అందరం చనిపోతామని పైలట్ గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా కావచ్చు. విశ్వాసుల గుంపులో ఉండే విషయమై ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. కానీ ఏదో నామమాత్రపు క్రైస్తవులుగా మంచి బట్టలు వేసుకుని, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని, రాని నవ్వులన్నీ నవ్వేసి, లేని ప్రేమంతా వలకబోసి, ఇలాంటి కోల్గేట్ టూత్పేస్ట్ నవ్వులన్నీ కూడా చూపించకండి అందరికీ ప్లీజ్. దేవునికి ఇవన్నీ అవసరం లేదు. రోజు బైబిల్ చదివేవాడు కావాలి దేవునికి, రోజు మోకరిలే ప్రార్థన చేసేవాడు కావాలి. ఒకవేళ నీకు మోకాడు నొప్పి ఉంటే కూర్చుని కూడా ప్రార్థన చేసుకోవచ్చు, దీనికి ఎక్సెప్షన్ ఉంది. నీకు అసలు కాళ్ళే లేకపోతే కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు పెరలైజ్డ్ అయ్యి ఉండి మైండ్ మాత్రమే పనిచేస్తుంటే కూడా పనిచేసుకోవచ్చు. కాబట్టి నిరంతరము దేవునితో టచ్లో ఉండేవాళ్ళు కావాలండి. టచ్ ఫోన్ ఉన్నవాడు కాదు కావాల్సింది దేవుడికి. నువ్వు దేవునితో టచ్లో ఉన్నావా? కొంతమందికి టచ్ ఫోన్ ఉంటుంది కానీ ఎవరితో టచ్లో ఉండడాడు. టచ్ మీ నాట్ బ్యాచ్ అదంతా. కాబట్టి ఇక్కడ చూడండి, కర్ణాటకలో అండి ఒక దారుణమైనటువంటి ఒక సంఘటన జరిగింది, మీతో చెప్తాను. అంటే వాళ్ళు క్రైస్తవులు కారు, విశ్వాసులు కారు. ఆ విషయం చెప్తాను అనమాట. ఏం జరుగుతుంది మన జీవితంలో, క్రీస్తు లేకపోతే, దేవుడు లేకపోతే ఏం జరుగుతుందో మీకు చెప్తాను. ఒక భార్యాభర్త ఉన్నారండి. భర్తకి దాదాపుగా 60 సంవత్సరాలు ఉంటాయి, భార్యకు ఒక 55-56 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలు పుట్టారు, పిల్లలు పెరిగారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసారు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వేరే కాపురాల కోసమని దూరంగా వెళ్ళిపోయి పనులకు లేకుంటే ఉద్యోగం నిమిత్తమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి
కొంత అనారోగ్యం కారణంగా ఈయన మంచాన పడ్డాడు. పక్షవాతం వచ్చింది. 60 ఏళ్ళు పైబడినటువంటి ఈయనకు పక్షవాతం వచ్చింది. ఒకటి వయసు అయిపోయింది, రెండవది బలహీనంగా ఉన్నాడు, మూడవది పక్షవాతము, నాలుగవది ఆర్థిక పరమైన ఇబ్బందులు. భార్య కూడా వయసు అయిపోయింది. ఈ భార్య నాలుగేళ్లలో పని చేసి పని చేసి తెచ్చిన డబ్బులు, వాళ్ళు ఇచ్చినటువంటి అన్నమో ఆహారమో తీసుకుని ఇంటికి వస్తే ఆ డబ్బులతో మాత్రమే బ్రతికేటువంటి పరిస్థితి. పిల్లలకి ఈ విషయం తెలిసినా కూడా పట్టించుకుంటలేరు. కఠిన హృదయం అయిపోయింది పిల్లలకి. అంటే అవసరానికి వాడేస్తున్నారు. డిస్పోజబుల్ గ్లాసులో టీ తాగి అలా పడేస్తారు చూడండి, అలాగా పిల్లలు తల్లిదండ్రులను ఈ రోజున వాడేసి పడేస్తున్నారండి. అందుకనే అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి ఈ రోజున, జైళ్ల సంఖ్య పెరుగుతుంది ఈ రోజున, ఓల్డ్ ఏజ్ హోమ్ సంఖ్య పెరుగుతుంది ఈ రోజున. అంటే చూడండి, ప్రేమ తగ్గిపోలేదంటారా? నైతికత తగ్గిపోలేదంటారా? నైతిక విలువలు తగ్గిపోలేదంటారా? బాధ్యత తగ్గిపోలేదంటారా? అభిమానము తగ్గిపోలేదంటారా? తగ్గిపోయిందండి. అందుకని ఈ రోజున ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోయినాయి. కాబట్టి పిల్లలకి తెలిసి కూడా ఈ తండ్రిని తల్లిని పట్టించుకోలేదు. ఒక రోజున ఏమైందంటే, ఇలాగే మరి ఈ పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ ఇంటికి వచ్చింది. ఆయనకి ఏదో కొంచెం లేచి కూర్చోబెట్టి తినవచ్చింది. ఆయనకి సపర్యలు చేస్తూ ఉన్నది, చక్కగా చూసుకుంటా ఉన్నది. మరి ఒకరోజు ఆమె రాత్రిపూట గుండెపోటు వచ్చి నిద్రలోనే చనిపోయింది. ఇప్పుడు ఆయన తనంతట తాను లేచి కూర్చునే పరిస్థితిలో కూడా లేడు. ఆ మంచం పక్కన ఎక్కడో స్టూల్ మీద ఉన్నటువంటి ఆ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసే పరిస్థితి కూడా లేదు ఆయనకి. ఏమి పని చేయట్లేదు ఆయనకి బాడీలో. మరి ఫోన్ తీసుకోలేడు, చెయ్యి చాపలేడు, ఫోన్ తీసుకోలేడు, ఆ నంబర్ నొక్కలేడు, ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పలేడు. దాదాపుగా 5-6 రోజులండి, 5 రోజులు 6 రోజులు ఆ బెడ్ మీద ఆయన అలా బ్రతికున్నాడు. ఆహారం లేదు. ఆ పక్కనే కింద పడుకున్నటువంటి భార్య చనిపోయి 5 రోజులైంది. ఇక 5 రోజులకి మరి బాడీ కూడా వాసన వస్తుంది కదండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తీయట్లేదు. ఓ చిన్న ఫోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే కనీసం 10 రోజులు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ ఫోన్ కాల్స్ వస్తానే ఉన్నాయి. మరి ఈమె తమ్ముడు అంటే ఈ ముసలైన బామర్ది మరి రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు, రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. మరి 4 రోజులైనా ఫోన్ తీయట్లేదు ఏంటా అని చెప్పని ఆ ఊరు నుండి వీళ్ళున్న ఊరికి వాళ్ళున్న ఇంటికి వచ్చాడు. మరి తలుపు లోపల వేసినది. అరే ఆ రోజు నిద్రపోయారు కదండి, తలుపేసుకుని నిద్రపోయారు. ఏంటి జరిగిందని చెప్పని కిటికీలో నుంచి చూస్తే ఆయనేమో అచేతనమైన పరిస్థితుల్లో అలాగే ఉన్నాడు. ఆమె కూడా అలాగే ఉంది. పెద్దగా అరుస్తున్నాడు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆయన రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు. తల తిప్పి ఇలా చూడలేకపోతున్నాడు. చెయ్యి ఇలా కూడా సైన్ చేయలేకపోతున్నాడు. మరి ఆమె చనిపోయింది కాబట్టి ఆమె బాడీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నది. ఇక మొత్తానికి తలుపు పగలగొట్టి లోపలికి రావాల్సిన పరిస్థితి. 5 రోజులు ఆయన ఏమీ చేయలేని పరిస్థితి అండి. ఎంత భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితితో తెలుసా మనకి. వాళ్ళు అన్యులైనప్పటికీ ఆ పరిస్థితిని నేను ఆ వార్త చదివినప్పుడు ఎంతో బాధ. ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉంటే ఏంటి మనం అనుకోవాలి. ఆ పరిస్థితి రానివ్వడు దేవుడు నీకు. నువ్వు విశ్వాసం అయితే ఆ పరిస్థితి రానివ్వడు దేవుడు నీకు. నిన్ను తన కంటికి రెప్పలా చూసుకుంటాడు. నీ బాడీలో అత్యంత సున్నితమైనది ఏమైనా ఉందంటే కంటికి రెప్పలా చూసుకుంటానంటాడు నిన్ను. నీకు తల్లి లేకపోయినా నీ తల్లిలాగా చూసుకుంటానంటాడు. నీ తల్లి లేకపోయినా నీ తల్లి ప్రేమ అంటే ప్రేమ నీకు చూపిస్తానంటాడు దేవుడు. ప్రియ క్రైస్తవ సంఘమా, మీరు దేవునితో టచ్లో ఉండండి. క్రమం తప్పకుండా చర్చికి వెళితే కొన్ని లాభాలు ఉన్నాయండి. మనకి కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో మనం తెలుసుకుందామండి. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తే అంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నది. సంఘాలన్నీ మూతలు పడినాయి. కొన్ని సంఘాలు నడుస్తున్నాయి. కొంతమంది జూమ్లో చెప్తున్నారు, కొంతమంది యూట్యూబ్లో మరి ఆన్లైన్లో నడిపిస్తున్నారు, కొంతమంది తర్వాత మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ఇప్పుడు ఆన్లైన్లో కూడా నడుస్తూ ఉన్నాయండి. అలా కాకుండా మనకి పరిస్థితులన్నీ కూడా మళ్ళీ తిరిగి నార్మాలిటీకి వచ్చేసేటువంటి రోజు రాబోతున్నది. నాకు తెలిసినంత వరకు ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయగలిగితే ఇప్పుడు ఇది జూన్ నెల ఆఖరి వారంలో ఉన్నాం. ఒక్క 3-4 నెలలు లాక్డౌన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ టు క్లియర్ దిస్ పాండమిక్ ఇష్యూ. ఈ కరోనాని ట్రాన్స్మిట్ అవ్వకుండా చేయగలిగే ఒకే ఒక దారి, ఒకే ఒక మార్గము, ఒకే ఒక మందు లాక్డౌన్ విధించడమే.
అంతేనండి. మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళు చాలా ట్యాక్సుల రూపంలో డబ్బులు తీస్తున్నారు కదా జనం దగ్గర. కాబట్టి ఎవరెవరికి ఆహారం అవసరమో వాళ్ళందరికీ తిండి పెట్టి వాళ్ళని పోషించాల్సిన బాధ్యత, లాక్డౌన్ పెట్టిన తర్వాత వాళ్ళని పోషించాల్సిన ఈ బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలి. డబ్బులున్న వాళ్ళందరూ ఇప్పుడు డబ్బులు బయటకు తీసి వీళ్ళందరికీ సేవ చేయాలి. ఇది చేయాలి. ఇప్పుడు నిజంగా మీకు పేదవాళ్ళ మీద, మనుషుల మీద కనికరం ఉంటే, ఈ ప్రాణాలకి మీరు విలువ ఇస్తే, ప్రభుత్వాలు కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఈ లాక్డౌన్ విధించి వీళ్ళందరికీ ఆహారం పెట్టి ఇది చేయాలండి. ఇవి చేయాల్సిందే మీరు. కాబట్టి క్రమం తప్పకుండా మనం చర్చికి వెళ్తే ఏమవుతుందో కొన్ని లాభాలను మీకు చెప్తానండి. మొట్టమొదటిది ఏంటంటే ఆత్మీయ ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ పాయింట్, మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా వర్షిప్కి వెళ్ళగలిగితే, బైబిల్ పట్టుకుని వర్షిప్కి వెళ్ళి సంఘారాధనకి వెళ్ళి ఆ 2 గంటల్లో ఆ 3 గంటల్లో మీరు చక్కగా చూడగలిగితే, ఫోన్ సైలెంట్లో పెట్టిన పక్కన పడేసి అసలు ఫోన్ తీసుకెళ్ళకపోతే మరీ మంచిది ఇంకా. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చర్చికి వెళ్ళడం వల్ల మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆత్మీయ ఆరోగ్యం బాగుంటుంది, స్పిరిచువల్ హెల్త్ బాగుంటుంది. రెండోది మానసిక ఆరోగ్యం బాగుంటుంది, అంటే సైకలాజికల్ హెల్త్ బాగుంటుంది. మూడోది సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, అంటే సోషల్ కాంటాక్ట్స్ అనమాట. ఎవరెవరు విశ్వాసాల గుంపు వస్తారు, ఆ బ్రదర్ వస్తారు, ఆ సిస్టర్ వస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు, మీ పిల్లలు వస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలిగితేనో, లేదంటే మీరు సహాయం పొందగలిగే పరిస్థితి ఏమైనా ఉంటే, ఒకవేళ వారి సహాయం మీరు పొందగలిగితేనో, అవసరమైతేనో, ఇలాగ ఇచ్చి పుచ్చుకోవడం, రెసిప్రొకేషన్ అనమాట. ఇలాగ మీరు ఒకవేళ ఉండగలిగితే సోషల్ కాంటాక్ట్స్ కూడా మీకు మెరుగుపడతాయి. ఆ తర్వాత విశ్వాసాల గుంపులో ఉంటారండి మీరు, అంటే యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ది టీమ్ ఆఫ్ బిలీవర్స్. అలా ఉండొచ్చు. మీరు దేవుని పరిచర్య విషయమై పాలుభాగస్తులై కూడా ఉండవచ్చు. ఒకవేళ మీరు వాక్య పఠనం ద్వారా మీరు మీకున్న ఇంట్రెస్ట్ని చూపించుకోవచ్చు. మీరు హైలైట్ కావచ్చు, లైమ్ లైట్లోకి రావచ్చు. యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ గాడ్స్ మినిస్ట్రీ ఇఫ్ యూ కెన్ బి రెగ్యులర్ టు యువర్ చర్చ్. ఒక కోతి ఒక చెట్టు మీద ఉండేటువంటి ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఆ విధంగా ఇటు జంప్ చేస్తున్నట్టుగా మీరు సంఘాలకు ఊరికి మారకండి. Fix to one particular church, one particular denomination. లేదండి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, అక్కడ ఒక రోజు ఎక్కడ ఒక రోజు, మా బామ్మర్దలు చర్చకు ఒక రోజు, మా ఆవిడలు చర్చకు ఒక రోజు, మా ఇంటర్నల్లో చర్చకు ఒక రోజు, మా పాత అయ్యగారు చర్చకు ఒక రోజు. ఇలా వెళ్ళకండి, మీకు ఎక్కడ గుర్తింపు ఉండదు. అప్పుడు ఒక మనిషికి ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది, 4-5 ఉండకూడదు. మీరు ఎంత అప్డేట్ చేసినా ఆధార్ నంబర్ అలాగే ఉంటుంది. గమనించాలి. ఏమండి? సో విశ్వాసుల గుంపులో ఉంటారు. భార్యాభర్తల సంబంధాలు బాగుపడతాయి తెలుసా. భార్యాభర్తలు బాగుంటారు, ఎందుకంటే మీకు ఆ ఫెయిత్ఫుల్ మెచ్యూరిటీ, అంటే ఆ ఫెయిత్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఆ ఫ్రూట్ఫుల్ మ్యారిటల్ రిలేషన్షిప్స్ అనేటువంటివి ఉండాలంటే, ఆ మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే వైవాహిక సంబంధాలు, జీవితాలు బాగుండాలంటే, లేదంటే ఆల్రెడీ డిస్టర్బెన్స్ ఉంటే మళ్ళీ వాటిని రీసెట్ చేయాలంటే, మీకు సంఘారాధనలో పాలుభాగస్తులు అయి ఉంటే, సండే చర్చ్కి వెళ్ళగలిగితే, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తే మీకు ఇదొక ప్లస్ పాయింట్ ఉంటుంది. అసలు మీ మధ్య గొడవలే రావండి. 6 రోజులు మీరు ఛార్జింగ్ లేకుండా ఉంటారు. ఆదివారం సంఘారాధనకి వెళ్ళినప్పుడు మీకు స్పిరిచువల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఈ స్పిరిచువల్ ఛార్జింగ్ అంతా కూడా నెక్స్ట్ 6 days వస్తుంది ఆ ఛార్జింగ్ అంతా. కాబట్టి ఎవ్రీ డే మీ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టుగా ఎవ్రీ సండే మీరు ఫోన్ మీ స్పిరిచువల్ ఛార్జింగ్ మీకు అవసరమా, ఆత్మీయంగా మీరు ఛార్జ్ చేయబడాలా. కాబట్టి దేవునితో పరిచయం పెరుగుతుంది తెలుసా మీకు. మీరు సండే చర్చ్కి వెళ్ళగలిగితే, వారానికి ఒకసారి వెళ్ళగలిగితే దేవునితో పరిచయం పెరుగుతుంది. మిగతా 6 రోజులు వెళ్ళొద్దని కాదు, మిగతా 6 రోజుల్లో మీకు ఏదైనా సంఘ కోడికలు ఉంటే వెళ్ళండి. పలానా ఫ్రైడేనో పలానా వెన్స్డేనో పెట్టుకుంటున్నారు, మీరు యవనస్తులైతే యూత్ రిట్రీట్స్ ఉంటాయి, వెళ్ళండి. పలానా జ్ఞాపకార్థ కూటములు ఉంటాయి, వెళ్ళండి. పలానా చోట గృహ కోడికలు ఉంటాయి, వెళ్ళండి. ఇవేమీ లేకపోతే ప్రతిరోజు 1 గంట సేపు బైబిల్ చదువుకోండి, ఒక అర్ధగంట సేపు దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడమే ప్రార్థన చేయడం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూ కెన్ డ్రా యువర్ సెల్ఫ్ క్లోజర్ టు గాడ్ వెన్ యూ ఆర్ రెగ్యులర్ టు చర్చ్. తర్వాత దేవుడే నా బలం అనేటువంటి ధైర్యం వస్తుందండి, అంటే స్పిరిచువల్ కరేజ్ డెవలప్ అవుతుంది అనమాట మీరు చర్చ్కి వెళ్ళగలిగితే. మరి ప్రభు వలలో మీరు పాలుభాగస్తులై ఉండవచ్చు, హోలీ కమ్యూనియన్లో ఉండొచ్చు. You can be a part of the Holy Communion. You can be a part of the church. You can be a part of that denomination. You can be a part of that particular group of believers. ఇక గుర్తింపు వస్తుంది. మరి యవనస్తులు పాపములో పడిపోకుండా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఉండడానికి. కానీ యవ్వనస్తులు వస్తున్నారు, ఫోన్ తెస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు, ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. అక్కడ పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు, పెద్ద స్పీకర్లు ఉంటాయి, దాని దారి దాందే, నా దారి నాదే. ఏం సంబంధం ఉండదు. ఇక అంతే, ఏదో ఒక శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే. లేదంటే మా ఊరుకుడు మా అమ్మ తిడుతుంది, మా అయ్య కొడుతాడు కాబట్టి, అంటే తల్లిదండ్రులు తిడతారు కొడతారనే భయంతో యవ్వనస్తులు ఆరాధనలో కూర్చుంటారు. కానీ దేవుని భయం కారణంగా ఆరాధనలో ఉండకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి వాక్యాన్ని బోధించండి. చిన్నప్పటి నుంచి మీకు లేఖన భాగాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అప్పుడు మీ పిల్లలు ఫ్యూచర్లో దేవుని వారు అవుతారు. ఆశీర్వాదము తరతరములు ఉంటుంది. ఏమండి, మరి యవనస్తులు పాపంలో పడిపోకుండా ఉండొచ్చండి. యూత్ కెన్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్ ఇఫ్ దే కెన్ బీ రెగ్యులర్ టు చర్చ్. చిన్నపిల్లలకు క్రైస్తవ వాతావరణం అలవాటు చేయాలి. సండే స్కూల్ ఉందే అందుకు. ఏమంటే సండే రోజున మీరు ఇప్పుడు అంటే వర్షిప్ జరుగుతుంది. ఇప్పుడు ఒక 2 గంటల ఆరాధనలో మొట్టమొదటి అర్ధ గంట ఏంటంటే వర్షిప్ జరుగుతుంది, పాటలు పాడతారు. ఈ పాటలు పాడడం అయిపోయిన తర్వాత మెసేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు పిల్లల్ని సండే స్కూల్కి పంపించేస్తారు, అనౌన్స్ చేస్తారు. లేదంటే కొంతమంది డైరెక్ట్గా సండే స్కూల్కి వెళ్ళిపోయి పెద్దలందరూ కూడా సంఘారాధనలో కూర్చుంటారు. అలాగైనా ఓకే. కానీ పిల్లలకి ఈ పెద్దవాళ్ళు పాడే పాటలు కూడా తెలియాలి, ఈ నిలబడే పద్ధతి తెలియాలి. కూర్చుని పాటలు పాడకుండా నిలబడండి. ఒకవేళ మీకు అలా అనారోగ్య సమస్య ఉంటే కూర్చోవచ్చు, కానీ లేదంటే నిలబడగలిగే ఓపుకున్నంత వరకు మీరు నిలబడండి. దేవుని దృష్టిలో మీరు పాపము చేయకుండా నిమిత్తము మీ శారీరకంగా మీరందరూ కూడా దేవునికి విధేయత చూపించాలంటే లేచి నిలబడాలి మీరు. కాబట్టి పిల్లలకి ఆ క్రైస్తవ వాతావరణం అలవాటు పడతారు అనమాట. అంటే చిల్డ్రన్ షుడ్ గెట్ హ్యాబిచువేటెడ్ ఫర్ దిస్ చర్చ్ ఎన్వైరన్మెంట్, చర్చ్ హ్యాబిటేషన్స్ చాలా అవసరం. ఆ సరౌండింగ్స్లో తిరగాలి, ఆ మాటలు వినాలి, ఆ స్టోరీస్ వినాలి, ఆ వాతావరణానికి అలవాటు పడాలి, దానికి సంబంధించిన గేమ్స్ ఆడాలి, దానికి సంబంధించిన వర్కౌట్ చేయాలి, ఒక అసైన్మెంట్ ఇవ్వాలి పిల్లలకి. మరి మండే నుంచి సాటర్డే వరకు అస్సలు గొక్క తిప్పుకోకుండా పాటలు చెప్తూనే ఉన్నారు. ఆన్లైన్లో కూడా పాటలు చెప్తూనే ఉన్నారు. పిల్లలు పాపం ఆ ఇయర్ ఫోన్స్ అన్నీ పెట్టుకుని ఆ స్క్రీన్ చూసి దారుణం, కళ్ళన్నీ ఇలా పీకిపోయి మండే టు సాటర్డే పిప్పి చేస్తున్నారు పిల్లల్ని. మరి సండే ఒక్కరోజు పొద్దున్నే మమ్మీ డాడీ మండే టు సాటర్డే నేను అలసిపోయాను కాబట్టి సండే రోజన్నా కూడా నిద్రపోనేవా నువ్వు? సండే ఎవరి రోజు? సండే నీ రోజు కాదు. సండే ఈజ్ లార్డ్స్ డే, దేవుని రోజు. మరి నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవుని దగ్గరికి వస్తున్నావా? మరి నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? బాధ రాగానే గుర్తొస్తాడు దేవుడు, ఇబ్బంది రాగానే గుర్తొస్తాడు దేవుడు, శ్రమ రాగానే గుర్తొస్తాడు దేవుడు, డబ్బులు లేకపోయినా గుర్తొస్తాడు దేవుడు, తినడానికి లేనప్పుడు గుర్తొస్తాడు దేవుడు, ఇబ్బందుల్లో గుర్తొస్తాడు దేవుడు. నీకు అన్ని బాగుంటే గుర్తురాడు దేవుడు నీకు. కాబట్టి చర్చికి వెళ్ళడం వలన అన్ని లాభాలే ఉన్నాయంటే నష్టాలు ఏమి లేవు. దేర్ ఆర్ ఓన్లీ బెనిఫిట్స్. అస్సలు నష్టాలు లేవండి. కాబట్టి రీఛార్జ్ యువర్ సెల్ఫ్ ఆన్ సండే అండ్ స్టే చార్జ్డ్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సో దట్ ఈస్ ద కొటేషన్ ఐ క్యాన్ గివ్ యూ. కాబట్టి చర్చికి వెళ్ళండి, చర్చికి రండి, సంఘారాధనలో పాలుభాగస్తులై ఉండండి. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. వీలైనంత మందికి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ షేర్ చేయండి. ఆశీర్వాద కారణముగా ఉండండి. మిగతా వాళ్ళని కూడా ఈ ఆశీర్వాదమునకు లోనయ్యే విధంగా ఉంచండి. మీ విలువైన సలహాలను, సూచనలను, కమెంట్లను మరి మాకు తెలియచేయండి. మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.